ఈ చంద్రబాబు అనే వ్యక్తి కూడా పరమ అన్యాయస్తుడు. ఇతను ఆయనకి ఎంత ఇక చెప్పడానికి వర్ణించడానికే తగడతనము. ఎంత వర్ణించాలంటే ఎంత నీచమైన వ్యక్తిత్వం అంటే మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి అతను. అంగ ఎవరిని మనం లెక్క పెడతాడా అతను? మామకే బిడ్డనిచ్చి రాజకీయ జన్మనిచ్చినటువంటి మామకే సున్నం పెట్టినటువంటి వ్యక్తి మనల్ని లెక్క పెడతాడా బాబు? అది జ్ఞాపకం పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను మనం ఎవరు చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి అన్యాయస్తుని పొరపాట్లు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా తెచ్చుకున్నామంటే అన్యాయం అయిపోతాం. పేదలందరూ కూడా అన్యాయం అయిపోతారు. గొప్ప శిశింద్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అన్ని నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిలో. అందుకనే నేను ఆ రోజు ఓదార్పులో చూశాను. కారులోని కూర్చొని దాదాపు 15-20 రోజులు నేను నెల్లూరు జిల్లాలో తిరుగుతూ తన వెంబడి చూశాను. అందువల్ల తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలన్నీ చూసి పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి, వాళ్ళ నాయన లేని లోటు తీరుస్తాడనే ఉద్దేశంతో నేను తన వెంబడి నడవడం జరిగిందని చెప్తున్నాను. నేను అనుకున్న దానికంటే గొప్పగా ప్రూవ్ చేశాడు, చేయబోతాడు కూడా, ఇక మీదట కూడా చేయబోతాడు. ఈ రాష్ట్రాన్ని ఇంతకంటే మంచి పరిపాలకుడు ప్రస్తుతం దొరకడని కూడా నా అభిప్రాయం. మనకున్నటువంటి అవతల పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత అన్యాయస్తుడండి, ఎంత పరమాన్యాయస్తుడు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రానికి కొత్త రాజధాని కట్టవయ్యా పెద్ద మనిషి అంటే అది రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకున్నాడు ఆయన. గొప్ప రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి లక్షల కోట్లు గణించాలనుకున్నటువంటి అన్యాయస్తుడు. అసలు అతనికైనా విశాఖపట్నంలో రాజధాని పెట్టుంటే అది గొప్పగా ఎదిగుండేది. అటువంటి పరిస్థితుల్లో ఇతను చంద్రబాబు చేసిన పని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేయాలనుకొని అది ఎవరికి తెలియకుండా ముందు తన వాళ్ళు తను అందరు కూడా పొలాలు కొనుక్కొని అది ఒక పెద్ద ఇది చేశాడు. తర్వాత ఇంకొకటి చెప్తున్నా నేను, ఆ రోజు 14లో కూడా మోడీ గారితో కలిశారు. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఆయనతో కూడా కలిశారు. మరి కలిసి ఆయన మనకు రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన కార్యక్రమాలన్నీ చేయాలి కదా మోడీ గారు కూడా. కానీ చేయకపోగా ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైన మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. అది నెరవేర్చకపోగా తగుదునాము అంట మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు మన మీదకి. ఇది ఇప్పటికైనా సరే అది మన జన్మ హక్కు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల 5,50,00,000 మంది ప్రజల జన్మ హక్కు. అది మనకు వాగ్దానం చేశారు కాబట్టి రాష్ట్ర విభజన సమయంలో తప్పనిసరిగా అది నెరవేర్చవలసిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. మోడీ గారు ఇప్పుడు రేపు ఏం చెప్తారు మేనిఫెస్టోలో, మనకు రాష్ట్రానికి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి, తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి, తర్వాత రైల్వే జోన్ ఇవ్వాలి విశాఖపట్నంలో, తర్వాత రామాయపట్నం పోర్టు పూర్తి, అసలు రామాయపట్నం కాదు దుగరాజపట్నం అన్నారు ముందు, తర్వాత రామాయపట్నం కానీ ఏదో ఒక పెద్ద పోర్టు చేయాల్సిన అవసరం ఉంది, కడప స్టీల్ ప్లాంట్ చేయాల్సి ఉన్నది, ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చెప్పిన కార్యక్రమాలు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఒక ప్రధానమంత్రి వాగ్దానం చేసి వెనక్కిపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ తిరిగి నేను నెరవేరుస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన వచ్చి ఇక్కడ ఓటు అడగవలసి ఉంటుంది.